కాబట్టి కార్యకార్యస్య యత్ కార్యం తత్ కార్యస్యాపి యః స్వయం తత్కార్యకార్యభూతో యః తతశ్చ ప్రణతాః స్మ తం. తం అంటే అతన్ని, ప్రణతాః స్మ అంటే ఏంటి? నమస్కరిస్తున్నాను అని అర్థం. అంటే వందనాలు అర్పిస్తున్నాము. ఇంతకీ ఎటువంటి అంటే ప్లూరల్ అనమాట. ప్రణతాః స్మ అంటే ప్లూరల్. ప్రణతామి అంటే నమస్కరిస్తున్నాను అని. ఇక్కడ కార్యకార్యస్య యత్ కార్యం అంటే ఎవని కార్యము ప్రకృతి, దాని యొక్క కార్యం ఏమిటి? మహత్తత్వం. దాని కార్యం ఏమిటి? అహంకార రూపభూత సూక్ష్మ వర్గం. కార్యం అంటే ఇక్కడ దాని యొక్క సృష్టి అని అర్థం చేసుకున్నాం, అప్పుడే మనకి సులభంగా అర్థమవుతుంది. కాబట్టి అహంకార రూపభూత సూక్ష్మ వర్గం. ఇక దాని కార్యం ఏమిటి? బ్రహ్మాండం. ఇక దాని యొక్క కార్యం ఏమిటి? బ్రహ్మ దక్షాది గణ సృష్టి అన్నమాట. మరి దాని కార్యం ఏమిటి? ప్రజాపతి పుత్ర పౌత్రాధికమై ఉన్నదో ఎవడు స్వయంగా కార్యం ఏర్పడడానికి కారణమై ఉన్నాడో అట్టి పరమేశ్వరుని గూర్చి వందనాలు అర్పిస్తున్నాము. తత్కార్య కార్యభూతో. కాబట్టి ఈ విధంగా కారణం కారణస్యాపి తస్య కారణ కారణం తత్కారణానాం హేతుం త్వాం ప్రణతాస్వ స్మృతేశ్వరం. అంటే ఏమిటి లేదండి, మొత్తం మీద చూసుకున్నా అంటే అన్నిటికీ మూల కారణమైనటువంటి మనం అర్థం చేసుకుంటే అది చాలు. ఇంకా మనకి ఇవన్నీ అర్థం అవసరం లేదు. అన్నిటికీ మూల కారణమైనటువంటి వాడు నీవు మహావిష్ణువు. అటువంటి నీవు మమ్ము కాపాడుగాక. మమ్ము మాపై అనుగ్రహము, మాకు అనుగ్రహం ప్రసాదించుగాక. మాపై నీ అనుగ్రహాన్ని ప్రసాదింపజేయమని కోరుకుంటున్నారు అన్నమాట. కాబట్టి అంతే దీంట్లో తాత్పర్యము. కారణం కారణస్య విదస్య కారణ కారణం అంటే ఎవడు జగత్ కారణమో అంటే బ్రహ్మాది, దానికి కారణం బ్రహ్మాండం అయి ఉన్నదో, దానికి కారణం పంచభూతాలు, దానికి కారణం పంచ తన్మాత్రలు, దాని కారణం అహంకార మహత్తత్వాలు, దానికి కారణం మూల ప్రకృతి అయి ఉన్నాడో అట్టి దేవేశ్వరుడైన నీకు మేము ప్రణమిల్లుతున్నాము. తత్కారణానాం హేతుం త్వాం ప్రణతాస్మ సురేశ్వరం. భోక్తారం భోక్తారం భోజ్యభూతం చ స్రష్టారం సృష్టమేవ చ కార్యం కర్మస్వరూపం తం ప్రణతాస్మ పరం పదం. అదేవిధంగా భోక్త భోజ్య వస్తువు, భోక్త భోజ్య వస్తువు, స్రష్ట సృజ్యం. స్రష్ట అంటే సృష్టించేటువంటి వాడు. సృజ్యం అంటే ఏమిటి? ఏది సృష్టించబడేదో అది. కార్యం కర్మస్వరూపం అంటే కర్త కార్యస్వరూపం తానే అయి ఉన్నాడు. ఆ పరమపదస్థానానికి నమస్కరిస్తున్నాము. కార్యం కర్మస్వరూపం తం ప్రణతాహస్వం పరం పదం. కాబట్టి ప్రకృతి యందు గుణముల యొక్క గుణముల క్షోభ అంటే ఏమిటి? సత్వరజస్తమస్సుల పోరు జరిగి దాని నుండి ముమ్మొదటి క్రియాశక్తి అనబడే సూత్రం పుడుతున్నదనమాట. దాని నుండి ఏమవుతుంది? జ్ఞానశక్తి అనేబడే మహత్తత్వం, దాని నుండి అహంకారం పుడుతున్నదనమాట. ఈ ప్రక్రియలో వాటి కారణాలు అనేటువంటి బహువచనను బట్టి అహంకార మహత్సూత్రాలను గుర్తించాలి. దాన్నే చెప్పారన్నమాట. కాబట్టి మొదట్లో సత్వము రజస్సు తమస్సు అనేటువంటి మూడింటి సముదాయము, వాటి యొక్క కలయిక రూపమైనటువంటి ముద్ద ఒకటి మాత్రమే ఉన్నది. అది కూడా చదువుకున్నాం మనం. అది ప్రకృతి, అది ఒక సూత్రం అన్నమాట. ఇక మహత్ అంటే ఏమిటి? మహత్తు అహంకారం అని జీవుని చెప్తున్నారు. ఇది రెండవ సూత్రం అంట. లేదా ప్రకృతితో సహదానానికి కారణములు అని బహుత్వమును ప్రకృతానికి ప్రేరకుడు. అంటే ప్రేరకుడు అంటే ఏమిటి? పురి కొలిపేవాడు అనమాట. అంటే కదలికను తెచ్చేవాడు అయినటువంటి ఈశ్వరుని నమస్కరించుతున్నాము అని సమన్వయం చేసుకోవాలి. అందుకే నేను సింపుల్గా చెప్పాను అనమాట, అన్నిటికీ మూల కారణమైనటువంటి వాడు అనేది. అంటే మనకి కొన్ని క్లిష్టమైనటువంటి అర్థం అవునప్పుడు మనం చివరిలో ఆన్సర్ మాత్రం జ్ఞాపకం పెట్టుకుంటే చాలన్నమాట. మ్యాథమెటిక్స్ మేము చిన్నప్పుడు అలా చేస్తున్నాను. చాలా స్టెప్స్ ఉండేవి, 2-3 పేజీలు స్టెప్స్ ఉండేవి. ఆ తర్వాత ఎక్కడో ఒక ఆన్సర్ తీసుకొచ్చి పెడతానమాట, ఇంత వస్తుందని. ఈ పరీక్షలో ఆ ప్రశ్న వచ్చిన కర్మగాలి అదంతా రాయాలంటే స్టెప్ బై స్టెప్ డ్రైవ్ చేయాలన్నమాట. అది చాలా కష్టమైన పని. అందుకని మనసులో ఆన్సర్ ఇలాగ ఇస్తారని చెప్పి ఆన్సర్ మాత్రం మనసులో జ్ఞాపకం పెట్టుకొని 4 స్టెప్పులు వేసి చివరిలో ఆన్సర్ వేశాను. కానీ మనకంటే టీచర్లు కాబట్టి మనకంటే తెలివైన వాళ్ళు అనుకోండి, వాళ్ళు ఒక్కొక్క స్టెప్ చదువుతారు. వీటి ఎక్కడో ఆన్సర్ వచ్చింది వెంటనే అంటే పక్కన కాపీ చేశారని అర్థం అనమాట. కాబట్టి రావాల్సిన మార్పు కూడా రాకు. ఇక మనం ఏం చేయాలి? ఇవన్నీ అర్థం అవ్వకపోతే కూడా మనం ఒకటే అర్థం చేసుకోవాలి, అన్నిటికీ కూడా మూల కారణము
శ్రీమన్నారాయణుడే. కాబట్టి ఇట్లా కదలిక అంటే పరిస్పందమును కలిగించేవాడు ఎవడు? పరమాత్మ. ఆ విధంగా కారణాలన్నిటికీ కూడా కారణము అంటే మొదటి కారణం అవుతున్నాడు అనమాట. వెనుకటికే బస్సు కార్లు మొదలైన వాటి ఇంజన్లోకి ఒకానొక ఇనుప కడ్డీని దులిపి బలంగా కదిలించేవారు. అంటే ఉదాహరణ చెప్తున్నాను అనమాట. మనకి అది చూసుంటాం, మనం పాత సినిమాల్లో చూసుంటాం అనమాట. తర్వాత ఏం చేస్తుంది, అది పని చేయడం మొదలు పెడుతుంది అనమాట. అంటే కారు ఇప్పుడైతే స్టార్టింగ్ వచ్చేసింది. పాత రోజు అంటే మనం డెవలప్ అవుతున్నాం కాబట్టి ఇవన్నీ మర్చిపోతాం అనుకోండి. పాత రోజుల్లో కారుకి ముందు రాళ్ళు పెట్టి గిరగిరా తిప్పితే అది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పటికీ కొన్ని ఆటోలు ఉంటాయి, వెనక ఒక తాడు ఉంటుంది, ఆ తాడు పెట్టి లాగాలన్నమాట. ఒకసారి లాగి వదిలేస్తే ఇంకా అది వాడగా పని చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏమైంది, స్కూటర్స్లో స్టార్టర్ వస్తుందన్నమాట. సెల్ఫ్ సెల్ఫ్ అంటాం. అంటే అది నొక్కితే చాలు, అది వాటిగా స్టార్ట్ అవుతుంది, మనం కిక్ కొట్టాల్సిన పని లేదు. కొన్నిటి కిక్ కొట్టాలి. ఇవన్నీ ఎందుకంటే ఈ కిక్ కొట్టడం కానీ లేదు స్టార్ట్ చేయడం కానీ ఇవన్నీ కూడా ఎవరు చేశారు? శ్రీమన్నారాయణుడే చేశారు. ఆయన చేసి వదిలేశాడు అనమాట. బ్రహ్మ రూపంలో వదిలేస్తే ఇక ఆయన సృష్టి జరుగుతూ ఉన్నది అనమాట. కాబట్టి మూల కారణం అయినటువంటి వాడెవరో ఆ తర్వాత ఇది పని చేయడం మొదలు పెడుతున్నాడు. అట్లాగే పరమాత్మ కూడా ప్రకృతిలో కదలికను లేక గుణక్షోభను కలిగిస్తాడు అనమాట. దానితో సృష్టి ఆరంభం అవుతుంది. కాబట్టి మన సృష్టి ఎలా ఆరంభమవుతుంది, దానికి ఎవరో ఒకరు ఉత్తేజపరచాలి కదండి. ఆ ఉత్తేజం అంటూ లేకపోతే సృష్టి జరగదన్నమాట. అది ఆ రోజు ఆది సృష్టి కానీ ప్రస్తుత సృష్టి కానీ ఏదైనా అంతే అన్నమాట. ఆ ఉత్తేజం ఉన్నప్పుడే సృష్టి జరుగుతుంది. కాబట్టి దీనికి అన్నిటికీ కారణం ఎవరు? ఆ యొక్క శ్రీమన్నారాయణుడే. కాబట్టి కారణమైన దానికి కారణము, దాని కారణానికి కారణము, దానికి నీ కారణములైన వానికి హేతువులైన సురలకు ఈశ్వరుడు అయిన నిన్ను నమస్కరిస్తున్నాను. కాబట్టి నీవు భోక్తవు అంటే ఏమిటి? భోక్త అంటే ఎవరండి? భుజింపబడేటువంటి పదార్థము. నీ భోక్త అంటే భుజించేవాడని అర్థం అండి. భుజించేవాడు భోక్త అంటారు. భోక్తారం భోజ్యభూతం చ స్రష్టారం స్రష్టమేవ చ కార్యం కర్మస్వరూపం తం ప్రణతాస్మ పరం పదం భోక్త అంటుంటారు. మామూలుగా ఈ భోక్త అనే పదం కొన్ని సందర్భాల్లో ఎక్కువ ఉపయోగిస్తుంటాం అనమాట. మామూలుగా భోక్త అంటే మామూలు అర్థం ఏమిటి? తినేటువంటి వాడు అని అర్థం అనమాట. కాబట్టి ఇక్కడ భోక్త, అదేవిధంగా భుజింపబడే పదార్థము కూడా నీవే. భోక్త భుజింపబడేటువంటి భోక్తారం భోజ్యభూతం చ. భోజ్యభూతం అంటే ఏమిటి? భుజింపబడేటువంటి పదార్థం కూడా నీవే. సృష్టించేవాడవు, సృష్టింపబడేవాడవును నీవే. స్రష్టారం సృష్టమేవచ. స్రష్టారం సృష్టమేవచ అంటే సృష్టం అంటే సృష్టించబడింది అనమాట. అంటే సృజ్యం అని స్రష్ట సృజ్యం కార్యం కర్మ స్వరూపం. అంతేకాదు, కార్యము కర్మల స్వరూపమైన వాడవు, పరమమైన పదము నిత్య విభూతి, అందులోనూ శ్రీకృష్ణ శ్రీ వైకుంఠ నగరము, ఇంకా నరులకు జీవులకు చేరుకోదగిన ఆనందప్రదమైన చిట్టదేవుని స్థానం గమ్యమైన నీకు మొక్కుతున్నామయ్యా. భోక్త కార్యం కర్మస్వరూపం తం ప్రణతాస్మ పరం పదం విశుద్ధం బోధనం నిత్యం అజం అక్షయం అవ్యయం అవ్యక్తం అవికారం యత్తద్విష్ణోహ పరమం పదం. కాబట్టి విశుద్ధం బోధనం అంటే విశుద్ధం అంటే పరమశుద్ధుడు, బోధం అంటే జ్ఞాన స్వరూపుడు, నిత్యం అంటే నిత్యుడు, అజం అంటే అజుడు, అక్షయుడు, అవ్యయుడు అవ్యయం, అవ్యక్తం అవికారం యత్ అవ్యక్తుడు అవికారుడు. ఇవన్నీ చదివేటప్పుడు మనం జాగ్రత్తగా విడి తీసుకోండి. అవ్యక్తం అవికారం అని ఉండాలి, అంతేగాని అవ్యక్తం వికారం అని చదవకూడదు. అవ్యక్తం అవికారం యత్ తత్ విష్ణోహ పరమం పదం. ఆ యొక్క విష్ణువు యొక్క పరమపదం ఎటువంటిదో అని చెప్తున్నాడు ఇక్కడ. విశుద్ధం ఇది అని అంటే విశుద్ధ అంటే బోధనము అనగా శుద్ధ జ్ఞానము, వృత్తి జ్ఞానము, నడుచుకోదగిన తీరు, ఇంకా చెప్పాలంటే పొట్టబోసుకునే తీరును తప్పించుతూ శుద్ధత్వం, ఏ కల్మషము లేని తేటదనాన్ని చూపుతున్నాను అనమాట. ఏమని? అవ్యక్తం అనగా వ్యక్తము అయిన విషయము, మరుగు లేకుండా ఉన్న అంశము, విషయము అది లేనిది, ఇంకా అధికారమును అని దానినే ఉపవాదిస్తున్నాడు అనమాట. నిత్యం అంటే ఏమిటి? ఇత్యాదిగా. అక్షయం అంటే ఆధారము లేనిది. ఆ విష్ణువు యొక్క పరమపదమును నమస్కరించుతున్నామని తర్వాత శ్లోకంలో అన్వయం చేసుకోవాలన్నమాట. కాబట్టి న స్థూలం నచ సూక్ష్మం న విశేషణ గోచరం తత్పదం పరమం విష్ణో ప్రణమామః సదా ఆమలం. సదా అంటే ఎల్లవెల్ల, ఆమలం అంటే ఏమిటి? ఎటువంటి మాలిన్యము లేనటువంటిది. కాబట్టి విశేషణ గోచరుడు కానివాడు, ఎల్లప్పుడూ విమలుడు అయినటువంటి ఆ విష్ణుని
పరమపద స్థానానికి ప్రణామము. తర్వాత యస్యాహ అయుతా యుతాశాంసే విశ్వశక్తి ఇయం స్థిత పరం బ్రహ్మ స్వరూపం యత్ ప్రణమామ తం అవ్యయం. ప్రణమామ తం అవ్యయం. ఇంకా యస్య యస్య అయుత అయుతాంశ అంశే, ఎవని యొక్క అయుతాయుతాంశాంశాలలో అంటే ఏమిటి? ఎవని యొక్క యస్య అంటే ఏ అచింత్యము అంటే ఊహలకు అందనటువంటి అనంతము అయిన శక్తి కలవాని యొక్క యందు ముందుగా 10,000 భాగాలుగా చేసి వాటిలో నుంచి ఒక భాగాన్ని యస్య అయుత అంటే ఏమిటి? 10,000 అనమాట. అంటే అయుత యస్య అయుత అయుత అంశ అంశే అంటే ఏమిటి? 10,000 భాగాలుగా చేసి వాటిలో నుంచి ఒక భాగాన్ని మళ్ళీ 10,000 ముక్కలుగా చేసినట్లయితే దానిలోని ఒకానొక అంశము మాయాశక్తిలోని లేశము చిన్న భాగం, దాని యొక్క అంశము రజోగుణము, దాని యందు విశ్వాన్ని సృష్టించే శక్తి ఉన్నది, దానికి ప్రణమిల్లుతున్నాము అని ఈ మాట తరువాత రాను 3 శ్లోకాలుగా అన్వయిస్తుంది. కాబట్టి యస్య అయుత అయుత అంశ అంశే, అయుతం అంటే 10,000 అని అర్థం. కాబట్టి యస్య ఆయుధం విశ్వశక్తి ఇయం స్థిత అంటే ఎవని యొక్క అయుత అయుత అంశాంశలో అంటే 10,000. ఆ తర్వాత దాంట్లో ఉన్నటువంటి ఒకానొక అంశను మాయాశక్తిలోని లేశము అంటే చిన్న భాగం అనమాట, దాని యొక్క అంశం రజోగుణం, దాని యందు ఈ విశ్వాన్ని సృష్టించే శక్తి ఉన్నది. అటువంటి పరం బ్రహ్మస్వరూపం యత్ ప్రణమామ ప్రణమామ తం అవ్యయం, అటువంటి పరబ్రహ్మ స్వరూపానికి నమస్కరిస్తున్నాం. కానీ ఇక్కడ అయుతం యస్య అయుతం అంటే 10,000, అయుతాయుతం అంటే ఏమిటి? 10 కోట్లు. అంశ అంశం అంటే దాని అంశలో అంశం అంటే ఏమిటి? స్వల్ప భాగం, అదే మాయ. కాబట్టి అటువంటి పరం బ్రహ్మ స్వరూపం యత్ ప్రణమామ తం అవ్యయం. యః న దేవా న మునయో నచాహం నచ శంకరః జానంతి పరమేశస్య తద్విష్ణో పరమం పదం. ఇంకా చెప్తున్నాను అనమాట. ఏమిటి? యద్ యోగినః సరి యద్ న దేవాహ అన్నారు. అంటే ఏమిటి? దేవతలు కూడా అని అర్థం. యత్ నా దేవాహ, ఇక్కడ దేవతలు కూడా. దేనిని? దేవతలు కానీ. నా దేవాహ నా మునయో, ఆ నా అనేది ఖచ్చితంగా రావాలి, లేదనుకోండి మునయో అని వచ్చేస్తుంది. నా మునయో అంటే మునులుడా చేయలేనటువంటి అంటే ఊహించుకోలేనటువంటి నా మునయో నచ అహం నచ శంకర. ఇక్కడ నచ అహం అన్నారు. ఇక్కడ ఇంతకీ ఇవన్నీ ఎవరు స్తోత్రం చేసేదండి? బ్రహ్మ. కాబట్టి ఇక్కడ నా నచ అహం అంటే నచ అహం అంటే ఏమిటి? నేను కూడా అని. నచ అహం అంటే నేను కూడా చేయలేనటువంటి వాడను అని అర్థం. ఏమిటి ఇంతకీ? నచ శంకర, శంకరుడు కూడా ఏమిటి? జానంతి పరమేశస్య తద్విష్ణోహ పరమం పదం. నా జానంతి అండి ఇక్కడ. నా జానంతి, అది జానంతి అన్న అనేది ముందు ఉంటుంది, దాన్ని తీసుకురావాలి ఇక్కడ. నా దేవ నా మునయో నచాహం నచ శంకర జానంతి పరమేశస్య. కాబట్టి ఏ అచింత్యము ఊహలకందని అనంతమైన శక్తి గలవాని యొక్క ఎందు ముందుగా అది అన్ని తర్వాత ఎవరినైతే ఆ బ్రహ్మ తాను గాని శంకరుడు గాని ఎవరు గాని దేవతలు కాని మునులు కాని తెలుసుకొనలేమో అదే ఆ పరమేశ్వరుడైనటువంటి విష్ణువు యొక్క పరమపద స్థానం, దానికి నమస్కారము. కాబట్టి ఈ యొక్క పరమపదమును మరి ఎవరు చెప్పగలుగుతారు దీన్ని అంటే? ఎవరూ చెప్పలేరు అనమాట. ఆయనయే కనుక దేనిని గురించి అయితే దేవతలు మునులు నేను శంకరుడును తెలుసుకోజాలరో అటువంటిదైన పరమేశ్వరుని యొక్క స్థానమునకు నిత్య విభూతికి పరమపదమునకు కైమోట్పులు చేస్తున్నాం. కైమోట్పులు అంటే ఏమిటండి? నమస్కారం అని. కైమోడు అంటే అంటే ఇలా కలిపేది అనమాట కైమోట్పులు అంటే. కాబట్టి అటువంటి పరమపద స్థానం, దానికి నమస్కారం. యత్ యోగిన సదా ఉద్యుక్తా, యత్ యోగిన సదోద్యుక్త అంటే సదా ఉద్యుక్త పుణ్య పాప క్షయే అక్షయం పశ్యంతి ప్రణవే చింత్యం తద్విష్ణో పరమం పదం. కాబట్టి నిత్య సాధన చేసి
పుణ్యపాపాలు నశింపజేసుకొని యత్ యోగిన సదో ఉద్యుక్తా సదా ఉద్యుక్తా అని అర్థం. ఉద్యుక్త అంటే నీ సాధన అనమాట. అంటే దేని సాధన వాళ్ళు పుణ్యపాపలు తరిగిపోగా ముక్త స్థానమైన పరమపదం చేరుకోవడానికి అడ్డంకులుగా ఉన్నవి తొలగిపోగా ప్రణవము ఓంకారముందు స్థితం ఉన్నటువంటి వారిని మహావాక్యము యొక్క అర్థమునకు లక్ష్యమైనందువలన అంటే నిత్యము సాధన చేసి యత్ యోగిన సదా ఉద్యుక్తా పుణ్యపాపక్షయే పుణ్యపాపక్షయే అక్షయం అంటే పుణ్యపాపాలను నశింపజేసుకొని యోగీశ్వరుడు ప్రణవ మంత్రమైనటువంటి ఓంకారాన్ని జపించి అక్షయమైన ఏ విష్ణువు యొక్క పరమపదాన్ని చూస్తూ ఉంటారో పశ్యంతి ప్రణవే చింత్యం తద్విష్ణో పరమం పదం క్షయం అక్షయం పుణ్యపాప క్షయే అంటే ఏమిటి పుణ్యపాపాలు నశింపజేసుకొని అక్షయం ఇక్కడ అక్షయం అనేది విష్ణువు యొక్క పరమపదాన్ని గురించి చెప్పడం కాబట్టి అక్షయమైన ఏ విష్ణువు యొక్క పరమపదాన్ని పశ్యంతి ప్రణవే చింత్యం తద్విష్ణో కాబట్టి అటువంటి యోగీశ్వరులు ప్రణవ మంత్రమైన ఓంకారాన్ని జపించి అక్షయమైన ఏ విష్ణువు యొక్క పరమపదాన్ని చూస్తూ ఉంటారో దానికి నమస్కారము యత్ యోగినస్తదోద్యుక్తా పుణ్యపాపక్షయే అక్షయం పశ్యంతి ప్రణవే చింత్యం తద్విష్ణో పరమం పదం శక్తయో యస్య దేవస్య బ్రహ్మ విష్ణు శివాదికాః భవంతి అభూతపూర్వస్య తద్విష్ణో పరమం పదం బ్రహ్మ విష్ణు శివాదికాలైనటువంటి సమస్త శక్తులు కూడా శక్తయో యస్య దేవస్య అంటే ఏ దేవదేవుడైన అభూతపూర్వుడైన అనాది అయిన వానివిగా అయి ఉన్నాయో ఎవరు బ్రహ్మ విష్ణు శివాదికా అంటే బ్రహ్మ విష్ణు శివాదికాలైన సమస్త శక్తులు కూడా శక్తయో యస్య దేవస్య ఏ దేవదేవుడైన అభూతపూర్వుడైన వానిగా ఉన్నాయో ఆ విష్ణుని భవంతి అభూతపూర్వస్య తద్విష్ణో పరమం పదం అటువంటి ఆ విష్ణుని యొక్క పరమపద స్వరూపానికి నమస్కారము సర్వేశ సర్వభూతాత్మన్ సర్వసర్వాశ్రయాచ్యుత ప్రసీద విష్ణో భక్తానాం వ్రజనో దృష్టిగోచరం వ్రజ నః దృష్టిగోచరం వ్రజ నః అన్నారు. నః అంటే మాకు అని అర్థం అండి. కాబట్టి ఇంకా స్తోత్రం ఏమని చేస్తున్నాడు సర్వేశ్వర సర్వభూతాత్మ సర్వస్వరూప సర్వేశ సర్వభూతాత్మన్ అంటే సర్వభూతాత్మ సర్వాశ్రయ అచ్యుత అంటే సర్వస్వరూప సర్వ ఆశ్రయ అచ్యుత మహావిష్ణు విష్ణు భక్తానాం భక్తులకు వ్రజ నః దృష్టిగోచరం. దృష్టిగోచరం అంటే ఏమిటి ప్రసన్నుడు కమ్ము మాకు ప్రత్యక్షము కావలసినది. భక్తానాం వ్రజ నః దృష్టిగోచరం. నః దృష్టిగోచరం అంటే ఏమిటి కళ్ళకు కనబడమని అంటే ఏమిటి వేడుగా మీరు ఈ విధంగా సర్వేశ్వర సర్వభూతాత్మ సర్వస్వరూప సర్వాశ్రయ అచ్యుత మహావిష్ణు భక్తులకు ప్రసన్నుడవు కమ్ము మాకు ప్రత్యక్షం కావాల్సింది చెప్పి ఇది ఉదీరితం ఆకర్ణ్య బ్రహ్మణ త్రిదశాస్తతః ప్రణమ్యోచు ప్రసీదేతి వ్రజనో దృష్టిగోచరం. ఈ విధంగా బ్రహ్మ గావించినటువంటి స్తోత్రం విని దేవతలు కూడా నమస్కరించి ప్రసన్నుడు కమ్ము మాకు ప్రత్యక్షం కావాల్సింది అని ఇలా అన్నారు. అంటే ఏమిటి బ్రహ్మ స్తుతించాడు. ఆ తర్వాత ఇవన్నీ విన్న తరువాత ఈ బ్రహ్మ గావించిన స్తోత్రం ఇది ఉదీరితం ఆకర్ణ్య. ఇది ఉదీరితం అంటే ఈ విధంగా వేడుకొనగా ఉదీరితం అంటే పలుకగా బ్రహ్మగామించే స్తోత్రము ఆకర్ణ్య విని బ్రహ్మణ త్రిదశా తతః. బ్రహ్మణ అంటే ఏమిటి బ్రహ్మచేత ఈ విధంగా స్తోత్రము చేసినటువంటి స్తోత్రములు విని దేవతలు కూడా త్రిదశ తతః త్రిదశ అంటే దేవతలు అందరూ కూడా నమస్కరించి ప్రణమ్య ఊచుహు ప్రణమ్య అంటే నమస్కరించి ఊచు అంటే పలికారు ఏమని ఇలా అన్నారు ఏమని ప్రసీదేతి అంటే ప్రసన్నుడు కమ్ము వ్రజ నః దృష్టిగోచరం. నః అంటే మాకు దృష్టిగోచరం అంటే దృష్టిగోచరుడు కావయ్యా అని పలికారన్నమాట. దృష్టిగోచరం అంటే ఏమిటి మన కళ్ళకు కనబడమని చెప్పి అంటే మా దృష్టిలో ప్రత్యక్షం కావలసింది అని ఇలా అన్నారనమాట. యన్నాయం భగవాన్ బ్రహ్మ జానాతి పరమం పదం తన్నతాస్మ జగద్ధామ తవ సర్వగతాచ్యుత. వీళ్ళు కూడా ఈ విధంగా స్తుతిస్తున్నారు ఏమని ఓ అచ్యుత
నా అయం భగవాన్ అంటే సర్వగత జగద్ధామ ఏ నీ పరమపదాన్ని భగవంతుడైన బ్రహ్మ కూడా తెలియలేదు. బ్రహ్మ జానాతి పరమం పదం యత్ నా అయం భగవాన్. యత్ నా అయం అంటే ఏమిటి? ఈ ఏ ఓ జగములకు ఆధారమైన వాడా తన్నతాహస్మ తన్నతాహస్మ. తత్ అంటే ఆ అట్టి నీ స్వరూపానికి నతాహస్మ. నత అంటే వినమ్రములు అవుతున్నాము. జగద్ధామ తవ సర్వగత అచ్యుత అంటే నీ ఓ అచ్యుత సర్వగత జగద్ధామ ఏ నీ పరమపదాన్ని భగవంతుడైన బ్రహ్మ కూడా తెలియలేదో అట్టి నీ స్వరూపానికి వినమ్రములు అవుతున్నాము. ఇత్యంతే వచసస్తేషాం. కాబట్టి భగవంతుడైనటువంటి బ్రహ్మ కూడా నిన్ను నీ పరమపదమును ఎరుగడయ్యా. ఈ విధంగా సామాన్యులకు కనిపించిన వాడా నీకు విధేయులమై దండాలు పెడుతున్నామయ్యా. సామాన్యుడు కనిపించని వాడ కనిపించని వాడ నీకు దండములు పెడుతున్నాము. ఇతి అంతే వచసత్తేషాం. ఈ రీతిగా దేవతలు బ్రహ్మస్తోత్రం చేసి విన్నవించిన తరువాత బ్రహ్మణ తథా ఊచుహు దేవర్షయ సర్వే బృహస్పతి పురోగమాహ. ఆ విన్నవించిన తర్వాత బృహస్పతి మున్నగు దేవర్షులు అందరూ కూడా ఇలా అంటే ఏమిటంటే మామూలుగా సభలో మాట్లాడుతుంటారు కదా, ఎవరన్నా ప్రసన్నం చేసుకోవాలి. ఆ రోజు చీఫ్ గెస్ట్ వచ్చి ఉంటారు, ఆయన్ని ప్రసన్నం చేసుకోవాలి. కాబట్టి మనం వక్తలు కూడా సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. ఫలాని వాళ్ళు మాట్లాడాలి ముందు అని చెప్పి. చిన్న చిన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ తర్వాత మాట్లాడతారు అనమాట. కాబట్టి ఈ ముఖ్య ఆడిటర్ ఒకరు ఉంటారు. ముఖ్యంగా ఆ రోజు ముఖ్యమైన వక్త, ప్రధాన వక్త ఒకరు ఉంటారు. అదేవిధంగా ఇక్కడ కూడా బ్రహ్మ ప్రధానంగా స్తోత్రించారనమాట, స్తోత్రం చేశారు. సరే అన్నీ పాపం ఓపికగా విన్నారు మిగిలిన దేవతలందరూ కూడా. ఆ తర్వాత వారు కూడా ఓ అచ్యుత సర్వగత జగద్ధామ ఏ నీ పరమపదాన్ని భగవంతుడైన బ్రహ్మ కూడా తెలియదు, అట్టి నీ స్వరూపాన్ని వినమ్రం అవుతున్నామని చెప్పి వీళ్ళు చేశారనమాట. కాబట్టి ముందు బ్రహ్మ స్తుతి అయిన తరువాత వీళ్ళు స్తుతించారు. ఈ రీతిగా ఆ తర్వాత ఇంకా కూడా వస్తారు కదండి, కనీసం 4-5 మాట్లాడతారు అనమాట వాళ్ళు స్తుతిస్తూ. లేదు కొంతమంది చాలా ముక్తసరిగా ముందు నాకంటే ముందు చెప్పిన వాళ్ళు చెప్పిన విషయాన్ని నేను అంగీకరిస్తున్నాను, చాలా అందరూ చప్పట్లు గట్టిగా కొడతారు ఎందుకంటే త్వరగా ముగిస్తారని చెప్పి. ఆ విధంగా ముగించే వాళ్ళు ఉంటారు. మొత్తానికి కొన్ని 4-5 శ్రోతలు ఉంటారు, వక్తలు ఉంటారు. దాంట్లో మొదటి వక్త బ్రహ్మ అనుకుందాం. ఆ తర్వాత దేవతలు స్తుతించారు. ఆ తరువాత ఈ రీతిగా దేవతలు బ్రహ్మస్తోత్రం చేసి విన్నవించిన తరువాత ఊచుహు దేవర్షయ సర్వే. ఆ తరువాత బృహస్పతి పురోగమాహ. అప్పుడు బృహస్పతి మున్నగు దేవర్షులందరూ కూడా ఇలా స్తుతించారనమాట. ఏమని? ఆద్యో యజ్ఞ పువాన్ ఈడ్య సర్వేషాం చ పూర్వజ తం నతాస్మ జగత్స్రష్ట సష్టారం అవిశేషణం. కాబట్టి ఆద్యో యజ్ఞ పుమాన్ ఈడ్య అంటే ఆద్యుడు యజ్ఞ పురుషుడు స్తుతింపదగినవాడు. యహ సర్వేషాం చ పూర్వజ. సర్వేషాం అంటే ఏంటి? అందరికంటే కూడా, పూర్వుల కంటే కూడా పూర్వుడు, జగత్తును పుట్టించిన వారిని తం నతాహస్మ. నతాహస్మ అంటే తం అంటే అతనిని, అట్టివాడిని. ఎవరిని? జగత్స్రష్ట. జగత్స్రష్ట స్రష్టారం అవిశేషణం. ఏ విశేషణాలు లేనివాడైన వానికి ప్రణమిల్లుతున్నాము. కూడా పుట్టించిన వాడు ఏ విశేషణాలు లేనివాడైన వానికి ప్రణమిల్లుతున్నాము. భగవన్ భూతభవ్యేశ జగన్మూర్తి ధరావ్యయ ప్రసీద ప్రణతానాం త్వం సర్వేషాం దేహి దర్శనం. భగవంతుడా, భూతభవ్యేశ జగన్మూర్తి ధర అవ్యయ ప్రసన్నుడు కమ్ము. ప్రసీద ప్రణతానాం అంటే ఏమిటి? నమస్కరిస్తున్న వారందరికీ. ప్రణతానాం అంటే నమస్కరిస్తున్న వారందరికీ కూడా త్వం సర్వేషాం దేహి దర్శనం అని చెప్పి వీరు కూడా మహర్షి, బృహస్పతి వీరందరూ కూడా ఆయన్ని స్తోత్రం చేయడం జరుగుతుందన్నమాట. ఆ తరువాత ఇంకా చెప్తున్నారు ఏమని? మాతో పాటు ఈ బ్రహ్మరుద్రులతో సహా ఈ ముక్కంటి సర్వాదిత్యులతో కలిసి, ఈ పూషుడు అగ్నుతో కలిసి, ఈ వీతిహోత్రుడు, ఈ అశ్వినీ దేవతలు, ఈ వస్తువులు, ఈ సమస్త మరుద్గణాలు, సాధ్యులు, విశ్వే దేవతలు, దేవేంద్రుడు, ఈశ్వరుడు అందరూ ప్రణామపరాయణులై ఉన్నారు. ఏష బ్రహ్మ తథైవ అదేవిధంగా అయం సహ రుద్రై త్రిలోచన. సహా రుద్రై అంటే ఏమిటి? సహా అంటే కూడి అని, రుద్రై అంటే రుద్రులతో సహా
ఈ ముక్కంటి సర్వాదిత్యులతో కలిసి ఈ పూషుడు సర్వ ఆదిత్యై సమం పూష అపావకో అంటే అగ్నులతో కలిసి పావకో అయం సహ అగ్ని అంటే దేవతలు, అదేవిధంగా అగ్నులతో కలిసి ఈ వీతిహోత్రుడు ఈ అశ్వినీ దేవతలు అశ్వినౌ వసవశ్చ ఈమే ఈ వస్తువులు అశ్వినీ దేవతలు ఈ వస్తువులు ఈ సమస్త మరుద్గణాలు దేవే సర్వే చ ఏతే మరుద్గణా ఈ సమస్త మరుద్గణాలు సాధ్యులు సాధ్య విశ్వే దేవతలు విశ్వే తథా దేవా దేవేంద్రశ్చ అయమీశ్వర దేవతలు దేవేంద్రుడు దేవేంద్రశ్చ అయం ఈశ్వర ఈ ఈశ్వరుడు అందరూ ప్రణామపరాయణే ఉన్నారు. ప్రణామ ప్రవణానాథ దైత్య సైన్య పరాజితా అది కూడా ఎటువంటి వారు దైత్య సైన్య పరాజితా అంటే సమస్త దేవతాగణాలు కూడా దైత్య సేనల వల్ల ఓడిపోయి దైత్య సైన్య పరాజితా నిన్ను శరణుదొచ్చి ఉన్నారు. శరణం త్వాం అనుప్రాప్తా సమస్త దేవత గణా కాబట్టి నిన్ను శరణుదొచ్చి ఉన్నారు. ఎవరు వీరందరూ కూడా ఎటువంటి వారు సమస్త దేవతాగణాలు దైత్య సేనల్లో ఓడిపోయి నిన్ను శరణుదొచ్చి ఉన్నారు అని విన్నవించారు అన్నమాట. కాబట్టి మనం ఈ స్తోత్రాలు ఇంతవరకు చెప్పుకున్నాము. తర్వాత మైత్రేయ అని చెప్పి ఇంకా కూడా చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత ఏమి జరిగిందని మనం రేపు చెప్పుకుందాము. కాబట్టి ఈ రోజుకి ఇంతవరకు ముగించేద్దాం. కాబట్టి ఈ విధంగా వీరందరూ కూడా ఆ విష్ణుమూర్తిని అలా స్తుతించడం జరుగుతుంది అన్నమాట. ఆ తర్వాత ఏమైనది అనేటువంటి విషయాలు మనం రేపు చెప్పుకుందాము. నమామి సర్వం సర్వేశమనంతమజమవ్యయం లోకధామ దరాధారం అప్రకాశం అభేదినం నారాయణమనీయాంసం అశేషాణం అనీయసాం సమస్తానాం గరిష్టం యత్ భూః ఆదీనాం గరీయసాం యత్ర సర్వం యతః సర్వం ఉత్పన్నం తత్ పురః సరం సర్వభూతశ్చ యో దేవః పురాణామపి యః పరః పరస్మాత్ పురుషాత్ పరమాత్మస్వరూపదృక్ యోగిభిః చింత్యతే యో అసౌ ముక్తిహేతుః ముముక్షుభిః సత్వాదయో న సంతీసే యత్ర చ ప్రాకృతా గుణాః స శుద్ధః సర్వశుద్ధేభ్యః పుమాన్ అద్య ప్రసీదతు కళాకాష్ఠా నిమేషాది కాలసూత్రస్య గోచరే యశశక్తిర్న శుద్ధస్య ప్రసీదతు స నో హరిః రోచ్యతే పరమేశో హ్యః శుద్ధోऽప్యుపచారతః ప్రసీదతు స నో విష్ణుః ఆత్మా యః సర్వదేహినాం యః కారణం చ కార్యం చ కారణస్యాపి కారణం కార్యస్యాపి చ యః కార్యం ప్రసీదతు స నో హరిః కార్యకార్యస్య యత్ కార్యం తత్ కార్యస్యాపి యః స్వయం తత్ కార్యకార్యభూతో యః తతశ్చ ప్రణతాః స్వతం కారణం కారణస్యాపి తస్య కారణం కారణకారణం తత్ కారణానాం హేతుం త్వాం ప్రణతాః స్మ సురేశ్వరం భోక్తారం భోజ్యభూతం చ స్రష్టారం స్రష్టమేవ చ కార్యం కర్మస్వరూపం తం ప్రణతాః స్మ పరం పదం విశుద్ధం బోధనం నిత్యం అజం అక్షయం అవ్యయం అవ్యక్తం అవికారం యత్ తద్విష్ణోః పరమం పదం న స్థూలం న చ సూక్ష్మం యత్ న విశేషణ గోచరం తత్పదం పరమం విష్ణోః ప్రణమామః సదా అమలం యస్య అయుతాంశ అంశే విశ్వశక్తిః యం స్థిత పరం బ్రహ్మ స్వరూపం యత్ ప్రణమామ తం అవ్యయం యత్ న దేవా న మునయో న చ అహం న చ శంకరః జానంతి పరమేశస్య తద్విష్ణోః పరమం పదం యత్ యోగినః సదోద్యుక్తాః పుణ్యపాపక్షయే అక్షయం పశ్యంతి ప్రణవే చింత్యం తద్విష్ణోః పరమం పదం శక్తయో యస్య దేవస్య బ్రహ్మ విష్ణు శివాదికాః భవంత్యభూతపూర్వస్య తద్విష్ణోః పరమం పదం సర్వేశ సర్వభూతాత్మన్ సర్వసర్వాశ్రయాచ్యుత ప్రసీద విష్ణో భక్తానాం ప్రజనో దృష్టిగోచరం ఇత్యుదీరితం ఆకర్ణ్య బ్రహ్మణ త్రిదశా తతః ప్రణమ్య ఊచుః ప్రసీదేతి ప్రజనో దృష్టిగోచరం యన్నాయం భగవాన్ బ్రహ్మ జానాతి పరమం పదం తన్నతాస్మ జగద్ధామ తవ సర్వగతాచ్యుత ఇత్యంతే వచస్తేషాం దేవానాం బ్రహ్మణస్తదా ఊచుః దేవర్షయః సర్వే బృహస్పతి పురోగమాః
ఆద్యో యజ్ఞపుమానీడ్యః యస్సర్వేషాం చ పూర్వజः తం నతాః స్మ జగత్స్రష్టः స్రష్టారమవిశేషణం. భగవన్ భూతమవ్యేశ జగన్మూర్తి ధరావ్యయ ప్రసీద ప్రణతానాం తం త్వం సర్వేషాం దేహి దర్శనం. ఏష బ్రహ్మా తదైవాయం సహ రుద్రై త్రిలోచనః సర్వాదిత్యైః సమం పూషా పావకో వయం సహాగ్నిభిః అశ్వినౌ వసవశ్చ ఏ సర్వే చ ఏతే మరుద్గణాః సాధ్యా విశ్వే తదా దేవ దేవేంద్రశ్చాయమీశ్వరః ప్రణామ ప్రవణానాథ దైత్య సైన్య పరాజితాః శరణం త్వాం అనుప్రాప్తాః సమస్తా దేవతా గణాః. ఈ విధంగా స్తుతించడం జరుగుతుంది అనమాట. కాబట్టి మనం ఇంకా 5 నిమిషాల సమయం ఉన్నట్టున్నది. నిన్న 8వ సర్గలో ఒక చిన్న చిన్న రెండు ఉన్నాయి, అవి మాత్రం చెప్పి తర్వాత 9వ సర్గ మీరు చదవడం ప్రారంభించారు. ఇక్కడ చెప్తా ఏమండి, 8వ సర్గలో 8వ అధ్యాయంలో 15 శ్లోకాలు నేను చదివాను. నిన్న ఎవరు చదవలేదు కదా, చదివారా? నిన్న నేను క్లాసు రాలేదు. లేదు, నేను చదవలేదు. నిన్న 15 శ్లోకాల వరకే చదివాను నేను 8వ అధ్యాయంలో. ఈ రోజు 14వ శ్లోకం నుంచి చదవండి. మైత్రేయ ఉవాచ నుంచి క్షీరాబ్దౌ శ్రీ సముత్పన్న, అక్కడి నుంచి చదవండి. ఓకే. శ్రీ అష్టమోధ్యాయ లక్ష్మీదేవ్యా మహాత్య వర్ణనంలో 16వ శ్లోకం. శ్రీ మైత్రేయ ఉవాచ క్షీరోదాశ్రీ సముత్పన్నా శ్రూయతే అమృతస్మంధనే భృగోః ఖ్యాత్యాం సముత్పన్నా ఇత్యేతదాహ కథం భవాన్. శ్రీపరాశరువాచ నిత్యైవైషా జగన్మాతా విష్ణోః శ్రీః అనపాయిని యథా సర్వగతో విష్ణుః తథైవేయం ద్విజోత్తమా. అర్ధో విష్ణురియం వాణి నీతిరేషా నయో హరిః బోధో విష్ణురియం బుద్ధిః ధర్మో అసౌ సత్క్రియాత్వియం. స్రష్టా విష్ణురియం సృష్టిః శ్రీర్భూమిర్భూధరో హరిః సంతోషో భగవాన్ లక్ష్మీః తుష్టిర్మైత్రేయ సరస్వతి. ఇచ్ఛా శ్రీర్భగవాన్ కామో యజ్ఞో అసౌ దక్షిణాత్తు సా. ఆద్యాహుతిరసౌ దేవి పురోడాసో జనార్దనః పత్ని శాలా మునే లక్ష్మీః ప్రాగ్వంశో మధుసూదనః చితిర్లక్ష్మీః హరిర్యూపః. యద్మః శ్రీః భగవాన్ కుశః సామస్వరూపీ భగవాన్ ఉద్గీతిః కమలాలయ. స్వాహా లక్ష్మీర్జగన్నాథో వాసుదేవో హుతాసనః శంకరో భగవాన్ విష్ణుః గౌరీ లక్ష్మీః ద్విజోత్తమా. మైత్రేయ కేశవ సూర్యః తత్ప్రభా కమలాలయ. విష్ణుః పితృగణః పద్మా స్వధా శాశ్వత పుష్టిదా. ద్యౌ శ్రీః సర్వాత్మకో విష్ణుః అవకాశోతి విస్తరః. శశాంక శ్రీధరః కాంతిః శ్రీసస్యైవ అనపాయని. ధృతిర్లక్ష్మీః జగజ్యేష్ఠా వాయు సర్వత్ర గోహరిః. జలధిః ద్విజ గోవిందః తద్వేలా శ్రీర్మహామతే. లక్ష్మీ స్వరూపమింద్రాణి దేవేంద్రో మధుసూదనః. యమశ్చక్రధరः సాక్షాత్ ధూమోర్న కమలాలయ. బుద్ధిః శ్రీః శ్రీధరో దేవః స్వయమేవ ధనేశ్వరः. గౌరీ లక్ష్మీర్మహాభాగా కేశవో వరుణ స్వయం. శ్రీదేవసేనా తద్భర్త దేవసేనాపతి హరిః. అవష్టంభో గదాపాణిః శక్తిర్లక్ష్మీః ద్విజోత్తమా. కాష్టాలక్ష్మీః నిమేషో అసౌ ముహూర్తో అసౌ కలాతు సా. జ్యోత్స్నా లక్ష్మీః ప్రదీపో అసౌ సర్వేశ్వరో హరిః. లతా భూమా జగన్మాతా శ్రీ విష్ణుః ద్రుమ సంస్థితిః. విభావరీ శ్రీః దివసో దేవః చక్రగదాధరః.
వరప్రదో వరో విష్ణుః వధూః పద్మవనాలయ నదస్వరూపీ భగవాన్ శ్రీః నదీరూప సంస్థిత ధ్వజశ్చ పుండరీకాక్షః పతాకా కమలాలయ తృష్ణా లక్ష్మీః జగస్వామి లోభో నారాయణః పరః రతిరాగశ్చ ధర్మజ్ఞ లక్ష్మీర్గోవింద ఏవ చ కిం వాత్ర బహునోక్తేన సంక్షేపేణ ఇదముచ్యతే దేవతిర్యక్ మనుష్యేషు పున్నామా భగవాన్ హరిః శ్రీనామ్ని శ్రీశ్చ విజ్ఞేయా నానయోర్విద్యతే పరం దేవతిర్యక్ మనుష్యేషు పుంసా నామ భగవాన్ హరిః న స్త్రీనామ్ని శ్రీశ్చ విజ్ఞేయా నానయోర్విద్యతే పరం. ఇచార్షే శ్రీ పరాశర ముని విరచితే పురాణ రత్నే శ్రీ విష్ణుపరత్వ నిర్ణాయకే శ్రీమద్ విష్ణు పురాణే ప్రథమాంశే అష్టమోధ్యాయః. సర్వం శ్రీ విష్ణు. ఒక చిన్న ఒకటో రెండో ఉన్నాయి, ఎక్కువ లేవు. మొట్టది 7వ శ్లోకం చూడండి. చక్రే నామాని అథ ఏతాని చక్రే నామాన్యథైతాని స్థానేన్యేషాం చకారసః. ఇక్కడ స్థానాన్ని ఏషాం చకారసః. స్థానాన్ని ఏషాం అంటే వీటిని అని అర్థం. స్థానాన్ని ఏషాం ఓకే. తర్వాత చదవండి. సూర్యో జలం మహీ వాయు వర్ణిరాకాశమేవ చ. వాయు మహీ వాయు వహ్నిః ఆకాశం వహ్ని అంటే అగ్ని. ఆకాశం ఏవచ. వాయు వహ్ని ఆకాశం. తర్వాత 12వ శ్లోకం చదవండి. హిమవద్దుహితాస హిమవద్దుహితాసా అభూత్ మేనాయాం ద్విజసత్తమా. ఉపయేమే చదవండి. తర్వాత చదవండి. అదే శ్లోకము. ఉపయేమే పునశ్చోమాం అనన్యాం భగవాన్ హరః. ఇక్కడ ఉపయేమే అంటే ఉపయేమే అంటే ఏమిటి? వివాహం చేసుకోవడం అని అర్థం. ఎవరిని? పునః అంటే మరలా, పునశ్చ ఉమాం. ఆ ఉమాం అనేది అక్కడ వినబడాలి. పునశ్చ ఉమాం అంటే కరెక్ట్ గా ఉమ్మని అని అర్థం. పునశ్చ ఉమాం అనన్యాం వస్తుంది. పునశ్చ ఉమాం అనన్యాం అని చదవాలి. అనన్యాం అంటే ఏమిటి? భగవాన్. అవును, అనన్యం అనే ఉంది. పునశ్చోమాం అది అర్థం కాలేదు. ఉమాం. తర్వాత 14వ శ్లోకం చదవండి. భృగో క్షీరాబ్దౌ ఈరోజు చదివింది అది. క్షీరోదాత్ అని ఉందండి. క్షీరోదాత్ శ్రీః సముత్పన్న శ్రూయతే అమృతమంధనే. చదవండి. భృగోః ఖ్యాత్యాం సముత్పన్న ఇత్యేతదాహ కథం భవాన్. ఇక్కడ ఇత్యేతదాహ అన్నారు. ఇత్యేతదాహ అనకూడదు. ఇత్యేతత్ ఆహ. ఆహ అంటే పలికడం అని అర్థం. ఇది ఏతత్. నేను ఇప్పుడు